భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. మొత్తం 36 చోట్ల ఈ పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడడంతో డ్రోన్లు అలాగే క్షిపణులు లాంగ్ రేంజ్ వెపన్స్తో కూడా పాకిస్తాన్ వైపు నుంచి దాడి జరుగుతోంది. అయితే దీని ధీటుగానే భారత సైన్యం తిప్పికొడుతుందని చెప్పాలి. ప్రత్యేకించి శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి నాలియా వరకు కూడా ఈ కేంద్రాల వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూనే ఉండాలి. ప్రధానంగా గుజరాత్ వైపు వస్తే గుజరాత్లో భుజ్ వద్ద పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేసేందుకు ప్రయత్నించింది డ్రోన్ల సాయంతో. అలాగే ఎగువన పంజాబ్ దగ్గర బటిండా, అమృత్సర్ ఖాసా కంటోన్మెంట్ వద్ద కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఎగువన ఉన్నటువంటి సిర్సా, హర్యానా దగ్గర ఉన్నటువంటి సిర్సా అలాగే సూరత్గఢ్ విమానాశ్రయం మీద కూడా దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే సిర్సా వద్ద వారు చేసిన పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి రాకెట్ అయితే షెల్ పడిపోయినటువంటి పరిస్థితి గమనించవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలకు కూడా సియాల్కోట్ లాంటి ప్రాంతాలకు కూడా భారత వైమానిక దళం యుద్ధ విమానాలు దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే కవ్వింపు చర్యలు అయితే విస్తృతంగా పాకిస్తాన్ పాల్పడుతుందని చెప్పాలి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక ఎగువనున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో అఖ్నూర్ సెక్టర్, సాంబా, యూరి అలాగే వివిధ సెక్టార్ల ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు అలాగే పాక్ రేంజర్స్ నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ వైలేషన్స్ అయితే విస్తృతంగా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. దీనికి ధీటుగానే భారత దళాలు ధీటుగానే జవాబు చెబుతున్నాయి, ధీటుగానే తిప్పికొడుతున్నాయని చెప్పాలి. ప్రత్యేకించి బీఎస్ఎఫ్ దళాలు కూడా అఖ్నూర్ సెక్టార్కి ఎదురుగుండా ఉన్నటువంటి సియాల్కోట్లోని లూని అనే ఉగ్రవాద క్షేత్రాన్ని అలాగే పాక్ వైపు ఉన్నటువంటి శిబిరాన్ని కూడా ధ్వంసం చేశాయని చెప్పాలి బీఎస్ఎఫ్ దళాలు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఇన్ఫిల్ట్రేషన్ కూడా భద్రతా దళాలు, బీఎస్ఎఫ్ దళాలు కూడా అడ్డుకుంటున్నాయి. అలాగే తీవ్రవాదులను మట్టుపెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రత్యక్ష యుద్ధంతో పాటు వివిధ లాంగ్ రేంజ్ వెపన్స్, హెవీ వెపన్స్ తోటి పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి దాడుల్ని ప్రతిగానే మన భారత సైన్యం అలాగే రక్షణ దళాలు కూడా తిప్పికొడుతున్నాయని చెప్పాలి. అయితే ప్రత్యేకించి మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి రిలీజియస్ అంటే ధార్మిక స్థలాల్ని లక్ష్యంగా చేసుకుని అలాగే పౌర ఆవాసాలని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. అయితే భారత్ మాత్రం కేవలం మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మాత్రమే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం భారత్లోని పౌర ఆవాసాలు అలాగే మెడికల్ ఆసుపత్రులు అలాగే స్కూళ్లపైన దాడులకు పాల్పడుతున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే శ్రీనగర్ అలాగే జమ్మూలోని శంభు ఆలయం లాంటి చోట్ల కూడా దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. నేరుగా రక్షణ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి వీడియోను విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే చూస్తే కనుక మొత్తం ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ భారత్ అలాగే ఉత్తర భారత్లోని 32 వైమానిక ప్రాంతాల నుంచి కూడా, విమానాశ్రయాల నుంచి కూడా అన్ని సర్వీసెస్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఈ సర్వీసులన్నీ కూడా సస్పెండ్ అవుతాయని కూడా భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇటు ప్రత్యక్ష యుద్ధంతో పాటు ప్రత్యక్షంగా ఈ ఉద్రిక్తతలతో పాటు ఫాల్స్ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిర్సా, హర్యానాలోని సిర్సా తో పాటు సూరత్గఢ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని దాడి చేసినట్టుగా కొంత ఫేక్ ప్రచారాన్ని పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏజెన్సీలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీటిని కూడా తిప్పికొడుతున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటిస్తోంది ఇప్పటికే. అయితే ఈ ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా దేశ ప్రజలకు అందరికీ చెప్తోంది. వీటిని ప్రచారం కూడా చేయొద్దు, అలాగే బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతాయుతంగా మీడియా కూడా ప్రసారాలను చేయాలని చెప్పి కూడా స్పష్టం చేస్తోంది. దీనికి కట్టుబడే ఈటీవీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్ చేస్తోంది. బాధ్యతాయుతంగా ప్రత్యక్ష ప్రసారాలను ఎక్కడా చేయకుండా కేవలం అధికారికంగా సైన్యం రిలీజ్ చేసినటువంటి, రక్షణ దళాలు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ని మాత్రమే ఈటీవీ చూపిస్తోందని చెప్పాలి. ఎక్కడ సైనిక దళాలకు సంబంధించినటువంటి కదలికలు కానీ అలాగే ఇతర కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి సమాచారాన్ని కానీ ఎక్కడ పంచుకోవటం లేదు. దీనికి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్నే ఈటీవీ చేస్తోంది. అలాగే ఫాల్స్ ప్రచారానికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కూడా కొంత రక్షణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టిందని చెప్పాలి. అలాగే దీంతో పాటు ఫాల్స్ ప్రచారంతో పాటు సైబర్ దాడులు చేసేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ వర్గాలు చేసినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ సైబర్ దాడులతో పాటు. అయితే ఇక్కడ కీలకంగా మరొక అంశాన్ని చెప్పుకోవాలి.
ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాలకి ఇంటర్నేషనల్ బోర్డర్కి తన సైనిక దళాలని మోహరిస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ రేంజర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అయితే సైనిక దళాలకు సంబంధించినటువంటి కదలికలు గమనించినట్టుగా రక్షణ శాఖ కూడా స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సన్నద్ధత గురించి అలాగే ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని మా ప్రతినిధి అరుణ్ కూడా అందిస్తారు. అరుణ్, ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఈ ఇండో పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి మరొక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పోస్టులను ధ్వంసం చేసినట్లుగా కొద్దిసేపటి క్రితం భారత సైన్యం, భారత ప్రభుత్వం కీలకమైనటువంటి 2 వీడియోలు విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకుంటే భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తోంది. ఆ సంకేతాన్నే ఈరోజు ఉదయం నుంచి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నడిపినటువంటి చర్చలకు సంబంధించినటువంటి వివరాలు కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే భారత ప్రభుత్వం ఈరోజు 2 కీలకమైనటువంటి వీడియోలు విడుదల చేసింది. 2 చెక్ పోస్టులు, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి 2 లాంచ్ ప్యాడ్స్ను ధ్వంసం చేసినట్లుగా భారత ప్రభుత్వం స్పష్టమైనటువంటి వీడియోలను ప్రపంచానికి అందించింది. అయితే ఇదే సందర్భంలో ప్రపంచానికి ఒకవైపు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. భారత ప్రభుత్వం కేవలం టెర్రరిస్టులకు సంబంధించి, అదేవిధంగా టెర్రరిస్టులు ఎక్కడి నుంచి అయితే నడిపిస్తూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను మాత్రము, వాటికి సంబంధించినటువంటి చెక్ పోస్టులు, లాంచ్ ప్యాడ్లు మాత్రమే తాము ధ్వంసం చేస్తున్నాము, తప్పితే సామాన్య ప్రజల జోలికి వెళ్ళటం లేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలతో తాము యుద్ధం చేయట్లేదు అనేటువంటి సంకేతాన్ని ఇప్పటికీ పంపించింది. ఈ రోజు ఉదయం 2 ప్రధానమైనటువంటి దేశాల ప్రతినిధులతో జయశంకర్ చర్చలు జరిపారు. అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మిగిలినటువంటి దేశాలతో పాటుగా మొన్న 2 రోజుల పాటు ఇరాన్, సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు భారత్లో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకొని ఈరోజు వెళ్లే ముందు కూడా జయశంకర్తో 2 దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు టెలిఫోన్లో సంప్రదింపులు జరిపారు. సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి మరొక కీలకమైన మంత్రితో కూడా ఈరోజు జయశంకర్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ చర్చల్లో సౌదీ అరేబియా పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ టెర్రరిస్ట్ వార్ ఏదైతే ఉందో దాన్ని అవకాశం ఉన్నంత త్వరగా దీన్ని సమసిపోయే విధంగా, ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఏదన్నా ఉంటే ద్వైపాక్షికంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధంగా తప్ప ఆయుధాల పరంగా కాదు అనేటువంటి సంకేతాన్ని ఇస్తూ ఉంది. మరోవైపు చైనా కూడా స్పందించింది. 2 దేశాలు తమకు మిత్ర దేశాలుగానే ఉన్నాయి, 2 దేశాలు తమకు ముఖ్యమైన దేశాలు, తమకు అత్యంత ప్రీతిపాత్రమైన దేశాలు. కాకపోతే 2 దేశాల మధ్య ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొనడం ఇబ్బందికరము, బాధాకరమైనటువంటి పరిస్థితి కాబట్టి 2 దేశాల మధ్య శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనాలి అని చెప్పి తాము కోరుకుంటున్నట్లుగా చైనా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారమే 2 దేశాల మధ్య శాంతియుత పరిష్కారం దొరికే విధంగా ట్రై చేయాలి తప్ప ఈ విధంగా ఒకరికొకరు ఆయుధాల ద్వారా సమాధానం చెప్పుకోవటం సరైనటువంటి విధానం కాదు. ఆ విధంగా తాము కూడా అందుకు పరిష్కారం పీస్ నెలకొనే విధంగా 2 దేశాల మధ్య శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేందుకు తాము కూడా కృషి చేస్తామని చెప్పి చైనా ఒక ప్రకటనలో వెల్లడించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఒకవైపు సౌదీ అరేబియా, మరోవైపు చైనా, ఈ ఇరువురికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా భారతదేశం నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజు ఉదయం అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైన అధికారి పాకిస్తాన్ జాతీయ సలహాదారుతో, భద్రతా సలహాదారుతో సంప్రదింపులు జరిపి చాలా సీరియస్గా ఒక వార్నింగ్ టైప్లో ఆయనకి సందేశం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆయుధపరమైనటువంటి సమాధానాలు ఉన్నాయో వాటికి అవకాశం ఉన్నంత త్వరగా స్వస్తి పలకాల్సిందే. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారము, పాకిస్తాన్ నడుపుతున్నటువంటి విధానము అది సరైంది కాదు అని చెప్పి అమెరికా వైపు నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశం కేవలం ఉగ్రమూకలకు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్లు, ఉగ్రమూకలు తలదాచుకున్నటువంటి స్థావరాలపైనే కేవలం దృష్టి సారించింది. వాటికి సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆయుధగారాలు, అదేవిధంగా విమానాశ్రయాలు, మిలిటరీకి సంబంధించినటువంటి వాటిపైనే కాన్సన్ట్రేషన్ చేసింది తప్ప సామాన్య ప్రజలను కాదు అనేది భారతదేశం స్పష్టమైనటువంటి విధానాన్ని, స్పష్టమైనటువంటి సాక్ష్యాలను ప్రపంచం ముందుంచింది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరుపుతున్నటువంటి దాడుల్లో ఈ రోజు ప్రత్యేకంగా బయటపడినటువంటి వ్యవహారము లాంగ్ రేంజ్ వెపన్స్ ద్వారా
భారతదేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్ నుంచి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి భుజ్ వరకు ఉన్నటువంటి 193 కిలోమీటర్ల పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో మతపరమైనటువంటి అంటే మందిరాలు, గురుద్వారాలనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది, మోటార్ షెల్స్ ప్రయోగిస్తోంది, లాంగ్ రేంజ్ వెపన్స్ని ప్రయోగిస్తోంది. దాంతోపాటుగా హాస్పిటల్స్, మిలిటరీ హాస్పిటల్స్ని కానీ సాధారణమైనటువంటి ఆసుపత్రులను కానీ ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ టార్గెట్ చేసినట్లుగా లేదు. కానీ తొలిసారి ఉగ్రవాదంపై భారత్ దాడి చేస్తుంటే, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే, కానీ అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్లు కానీ పాకిస్తాన్ సైన్యం కానీ చేస్తుంది ఆ ఆసుపత్రులను, పాఠశాలలను, ఇతరత్ర సామాన్య ప్రజలు నివసించేటువంటి నివాసాలనే టార్గెట్ చేసుకున్నట్లుగా ఇక్కడ సాక్ష్యాలన్నీ బయటికి పడుతున్నాయి. ఆ విధమైనటువంటి వీడియోలన్నీ కూడా ప్రపంచం ముందు భారత్ చూపిస్తూ ఉంది. సో ఇదే విషయాన్ని అటు అమెరికా, ఇటు బ్రిటను, మిగిలినటువంటి అగ్రదేశాలుగా ఉన్నటువంటి చైనాతో సహా సౌదీ అరేబియా కానీ, యెమెన్ కంట్రీస్ కానీ భారతదేశానికి మద్దతుగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క దేశానికి ఇదే విధానాన్ని భారత్ స్పష్టంగా చూపిస్తూ ఉంది. మతపరమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వైద్యపరమైనటువంటి, అదేవిధంగా విద్యాపరమైనటువంటి సంస్థల మీదే టార్గెట్ చేసుకుని ఈరోజు పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంది. సో ఇవి హ్యూమానిటేరియన్ పరంగా, మానవత్వం పరంగా కూడా క్షమించరాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలనే భారత్ ప్రధానంగా ప్రపంచం ముందు పెడుతోంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి పన్నాగాలు, పాకిస్తాన్ పడుతున్నటువంటి కుట్రలు, ఇప్పుడు కొత్తగా ఈరోజు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం, పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి ఫార్వర్డ్ పోస్టులు అన్నిటి వైపు సైనిక బలగాలను విపరీతంగా మోహరిస్తోంది. భారీగా ఆయుధ సంపత్తిని అక్కడికి చేరవేస్తున్నది. అంటే ఎక్కువగా యుద్ధం కోరుకుంటుంది. కాబట్టి ఉగ్రవాదం పైన భారత్ యుద్ధం చేస్తుంటే, కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ పైన యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధాన్ని పెంచి పోషించే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాల ద్వారా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులన్నింటినీ కూడా జయశంకర్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాము శాంతిని కోరుకుంటున్నాము, ఉగ్రవాదాన్ని సహించము అనేటువంటి విషయాన్ని అమెరికా, సౌదీ అరేబియా, చైనా, బ్రిటన్ లాంటి దేశాలన్నిటికీ స్పష్టమైనటువంటి భారత్ విధానాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగానే తదుపరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈరోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలకమైనటువంటి భేటీలు జరిగాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఆ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ తర్వాత తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటలకు కానీ 5:30 గంటలకు కానీ మరొకసారి విదేశాంగ శాఖ, అదేవిధంగా ఆర్మీ అధికారులు మరోసారి మీడియా ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. ఓవర్ టు స్టూడియో.